ఒకరోజు ఒక పక్షి ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అలా విహరిస్తున్న పక్షికి ఒక కొలను దగ్గర ఒక చేప వలలో చిక్కుకొని కనిపిస్తుంది. పక్షి కష్టపడి ఆ చేప వలను తొలగించి ఆ చేపను కాపాడుతుంది. అలా కాపాడిన పక్షికి ఆ చేప ధన్యవాదాలు చెప్తూ ఉంటుంది. అలా ధన్యవాదాలు చెప్తున్న సమయంలో జాలరివాడు వచ్చి ఆ పక్షిని పట్టుకుంటాడు. ఈ పక్షిని బయట అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది అని అంటాడు. అది విన్న చేప, వద్దు వద్దు, నా స్నేహితురాల్ని చంపొద్దు, నీకు డబ్బు కంటే విలువైన ముత్యాన్ని ఈ కొలంలో నుండి తీసుకొస్తాను అని చెప్తుంది. అది విన్న జాలరి తొందరగా తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే లోపలికి వెళ్ళి ఒక ముత్యాన్ని తీసుకొచ్చి జాలరికి ఇచ్చి పక్షిని విడిపిస్తుంది ఆ చేప. తర్వాత జాలరివాడు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన జాలరికి తన భార్యతో కలిసి జరిగిందంతా చెప్తాడు. అది విన్న భార్య, ఆ కొలంలో ఇంకా ఎన్ని ముత్యాలు ఉన్నాయో ఏమిటో, వెళ్ళి అన్నిటినీ తీసుకురండి అని చెప్తుంది. వెంటనే జాలరివాడు కొలను దగ్గరికి వెళ్ళి, నాకు ఇలాంటి ముత్యాలు ఇంకా కావాలి, లేకపోతే నిన్ను నీ స్నేహితురాల్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అది విన్న చేప, అలాంటి ముత్యాలు నేను చూసి తీసుకురావాలంటే నీకు ఇచ్చిన ముత్యాన్ని తీసుకురా, అలాంటివి చూసి ఇస్తాను మళ్ళీ లోపలికి వెళ్ళి అని చెప్తుంది. చేప మాటలు నమ్మిన జాలరివాడు ఇంటికి వెళ్ళి ముత్యాన్ని తీసుకొచ్చి చేపకు ఇస్తాడు. చేపకు ముత్యాన్ని ఇవ్వగానే ఆకాశం నుండి పక్షి వచ్చి ఆ చేపను ముత్యాన్ని తీసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ చేపను తీసుకొని వెళ్ళి ఒక పెద్ద చెరువులో వేస్తుంది. ఇంకా జాలరివాడు చేపను పట్టుకోలేడు, ఆకాశంకు వెళ్ళిన పక్షిని పట్టుకోలేడు. వచ్చిన అవకాశాన్ని, ముత్యాన్ని కూడా జారవిడుచుకున్నాడు. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. అందుకే అందరూ దురాశ పడకుండా, అత్యాశ పడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలి.